హాయ్ గైస్! ఈరోజు ఇలాంటి థంబ్‌నెయిల్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలనైతే చెప్తాను. మీరు కూడా ఇలాంటి థంబ్‌నెయిల్స్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే వీడియోనైతే ఎండ్ వరకైతే చూడండి. ఇలాంటి థంబ్‌నెయిల్స్ చేసుకోవడానికి మన దగ్గర ఫస్ట్ అయితే పిక్సెల్ యాప్ అయితే ఉండాలి. సో, ఇంకా మీ దగ్గర లేకపోతే ఇది ప్లే స్టోర్‌లో కూడా అవైలబుల్ ఉంది. ఎళ్లి డౌన్‌లోడ్ చేసుకొని వచ్చేసేయండి. ఇంకా సోది లేకుండా వీడియోనైతే స్టార్ట్ చేసుకుందాం. ముందు పిక్సెల్ యాప్ అయితే ఓపెన్ చేయండి గైస్. ఓపెన్ చేసి పైన 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా! దాని మీద క్లిక్ చేసి ఇమేజ్ సైజ్ అయితే తీసుకోండి. నేనైతే యూట్యూబ్ ఛానల్ బ్యానర్ ఉంది అంటే 16:9 అయితే తీసుకుంటున్నాను అనమాట. తీసుకున్నాకైతే మధ్యలో ఉన్న టెక్స్ట్ అయితే డిలీట్ చేయండి. డిలీట్ చేసాకైతే దీనికైతే ఒక బ్యాక్‌గ్రౌండ్ అయితే తీసుకోండి గైస్. మీరు ఏ బ్యాక్‌గ్రౌండ్ అయితే యాడ్ చేయాలనుకుంటున్నారో అదైతే తీసుకోండి. నేనైతే ఒకటి తీసుకుంటున్నాను. దీన్ని ఏం చేస్తారంటే మంచిగా అడ్జస్ట్ చేసి పెట్టేసుకోండి. మీకు ఎంతవరకు కావాలంటే అంతవరకు అయితే. పెట్టుకున్నాకైతే ఇక్కడ లేయర్ మీద క్లిక్ చేసి దీనికి లాక్ అయితే వేసేయండి. ఏసేసాకైతే ఇక్కడ కింద మీకైతే ఏ అని కనిపిస్తుంది కదా! దాని మీద క్లిక్ చేసి ఇక్కడ టెక్స్ట్ అయితే ఉంది కదా! దాని మీద క్లిక్ చేసి ఇక్కడ టెక్స్ట్ అయితే ఇవ్వండి గైస్. సో, మనమైతే హైబ్రిడ్ యానిమల్స్ కోసం చేస్తున్నాం కదా! సో, ఇలాంటివి దానికే కాకుండా ఇంకా డిఫరెంట్ చాలా వాటికి కూడా చేసుకోవచ్చనమాట. సో, నేనైతే దీనికోసం చేశాను కాబట్టి ఇదే అయితే టెక్స్ట్ ఇస్తున్నాను. ఇచ్చాక ఏం చేస్తారంటే దీనికైతే ఒక ఫంట్ అయితే యాడ్ చేయండి గైస్. మీకు నచ్చిన ఫంట్ ఏదైనా సరే యాడ్ చేసుకోండి. నేనైతే చూసుకుంటున్నాను దీంట్లో ఏది బాగుందని చెప్పి. సో, ఇదైతే పర్ఫెక్ట్ అనిపిస్తుంది. ఓకే, ఇంకా డన్ అయితే నొక్కేస్తాను గైస్. ఓకే క్లిక్ చేయండి. క్లిక్ చేసాకైతే దీనైతే కొంచెం సైజ్ అయితే పెంచుకోండి అనమాట. మీకు ఎంత కావాలో అంత అయితే పెంచుకోండి. నేనైతే ఒక 122 అలా అయితే పెట్టుకుంటున్నాను. పెట్టేసుకున్నాక ఏం చేస్తారంటే దాని పక్కనే రిలేటివ్ పొజిషన్ ఉంది కదా! దానిపైన క్లిక్ చేసి అక్కడ పైన 3 ఉన్నాయి కదా! దాంట్లో మధ్యలో దాన్ని అయితే క్లిక్ చేయండి. సో, ఎందుకంటే మనకైతే ఆ టెక్స్ట్ అయితే మంచిగా సెంటర్‌లో అయితే వస్తుందనమాట. అక్కడ పైన అనమాట. సో, ఇంకా వచ్చేసినాక ఏం చేస్తారంటే దీనికైతే కలర్ అయితే యాడ్ చేయండి గైస్. మీకు నచ్చిన కలర్ ఏదైనా సరే యాడ్ చేసుకోండి. నేనైతే యెల్లో కలర్ అయితే యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, కలర్ అయితే ఓకే. కలర్ సెలెక్ట్ చేసుకున్నాకైతే కొంచెం పక్కకు స్క్రోల్ చేస్తే మనకైతే ఇక్కడ షాడో ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దాన్నైతే క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఎనేబుల్ చేసుకోండి గైస్. చేసుకున్నాకైతే ఇందాక అక్కడ ఏ కలర్ అయితే యాడ్ చేశారో ఇక్కడ కూడా సేమ్ అదే కలర్ అయితే యాడ్ చేయండి. నేను ఇందాక యెల్లో యాడ్ చేశాను కాబట్టి ఇక్కడ కూడా యెల్లో మీదనే క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి అయితే ఇక్కడ బ్లర్ రేడియస్ అని ఉంది కదా! సో, దాన్నైతే ఒక 2 అయితే పెట్టుకోండి గైస్. 2, 3 ఎంత పెట్టుకున్నా పర్లేదు. పెట్టుకున్నాకైతే డన్ నొక్కేసేయండి. నెక్స్ట్ ఏంటంటే మీరు ఇంకేమైనా టెక్స్ట్ ఇవ్వాలనుకుంటే అయితే ఇచ్చేసేయండి గైస్. లైక్ ఇక్కడ నేనైతే హైబ్రిడ్ యానిమల్స్ అని ఇచ్చాను కదా! సో, కొంచెం ఇది నేను తెలుగులో చెప్తున్నాను కాబట్టి కొంచెం అర్థమయ్యేటట్టు ఏందంటే హైబ్రిడ్ యానిమల్స్ వచ్చేసాయి మామో అన్నట్టు అలా అయితే పెడదామనుకుంటున్నాను. సో, అలాగా మీరు కూడా మీ థంబ్‌నెయిల్ మీద ఇంకేమన్నా రాయాలనుకుంటే సో, ఆ టెక్స్ట్ కూడా ఇచ్చేసేయండి. ఇచ్చేసాకైతే దీనికి కూడా గైస్ మీరైతే ఫస్ట్ ఏమంటారు సైజ్ అయితే మీకు కావాల్సినదైతే అడ్జస్ట్ చేసి పెట్టేసుకోండి. సైజ్ అడ్జస్ట్ చేసుకున్నాకైతే డన్ నొక్కేసేయండి గైస్. నెక్స్ట్ ఏం చేస్తారంటే దీనికైతే కలర్ అయితే ఇచ్చేసాను గైస్. ఇందాక నేను యెల్లో ఇచ్చాను కాబట్టి ఇప్పుడు బ్లూ ఇద్దాం అనుకుంటున్నాను. ఇంకా మీరైతే మీకు నచ్చిన కలర్ అయితే ఇచ్చేసుకోండి గైస్. ఇంకా కలర్ ఇచ్చేసిన తర్వాత అయితే ఇందాకట్లాగే పక్కకు స్క్రోల్ చేస్తే షాడో ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దాన్నైతే ఎనేబుల్ చేసుకోండి. చేసుకున్నాకైతే దీనికి బ్లూ కలర్ ఇచ్చాం కాబట్టి షాడో దగ్గర కూడా బ్లూ కలర్ ఇచ్చేసేయండి. బ్లర్ రేడియస్ వచ్చేసి అయితే ఒక 2 అయితే పెట్టేసుకోండి. పెట్టేసుకొని ఇంకా డన్ నొక్కేసేయండి గైస్. ఇంకా నెక్స్ట్ ఏం చేస్తారంటే మీరు దీనికి ఏమన్నా ఫంట్ యాడ్ చేద్దాం అనుకుంటే యాడ్ చేయండి. మీ దగ్గర ఏమన్నా తెలుగు ఫంట్స్ ఏమన్నా ఉంటే యాడ్ చేద్దాం అనుకుంటే యాడ్ చేయండి. లేదనుకుంటే వదిలేసేయండి. సో, నా దగ్గర అయితే కొన్ని ఫంట్స్ అయితే ఉన్నాయి. సో, నేనైతే ఒక దాన్నైతే యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. అలాగే మీకు కూడా తెలుగు ఫంట్స్ ఏమైనా కావాలనుకున్నారనుకో సింపుల్‌గా క్రోమ్‌లోకెళ్ళి తెలుగు ఫంట్స్ లేదంటే అను ఫంట్స్ అని కొడితే మీకైతే వచ్చేసాయి. మీకు నచ్చింది చూసి డౌన్లోడ్ చేసుకోవడమే. సో, ఇంకా ఒక ఫంట్ అయితే యాడ్ చేసుకున్నాను గైస్. ఇదైతే నాకు పర్ఫెక్ట్ అనిపించింది. ఇంకా టెక్స్ట్ యాడ్ చేసుకోవడం మొత్తం అయిపోయినాకైతే లేయర్ మీద క్లిక్ చేసి వీటికైతే లాక్ అయితే వేసేయండి గైస్. ఇంకా నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇప్పుడైతే మన మెయిన్ ప్రాసెస్ అనమాట. సో, ఇప్పుడైతే మీరు ఏవైతే ఫొటోస్ తీసుకుందాం అనుకుంటున్నారో సో, ఆ ఫొటోస్‌ని అయితే యాడ్ చేసుకోండి ఇమేజెస్‌ని అయితే. సో, మీరైతే ఏం చేస్తారంటే గైస్ లైక్ ప్రాసెస్‌గా అంటే 1, 2, 3 అలా పెడతాం కదా! సో, ఫస్ట్ ఏది రావాలి, సెకండ్ ఏది రావాలని ముందే మీరు ప్రిపేర్ అయ్యి అయితే యాడ్ చేసుకోండి. సో, నేను ఫస్ట్ అయితే ఈ ఫోటోనైతే పెడదాం అనుకుంటున్నాను. లైక్ అంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో అనుకోండి. ఎలా అంటే మీకు ఆల్రెడీ థంబ్‌నెయిల్‌లో చూయించాను కదా! అదే విధంగా ఒకటి లెఫ్ట్ సైడ్ ఒకటి, రైట్ సైడ్ ఒకటి అండ్ మధ్యలో ఒకటి అలాగనమాట. నెక్స్ట్ ఏం చేస్తారంటే థర్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే రిలేటివ్ సైజ్ అనైతే ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఇక్కడొచ్చి అయితే దీని సైజ్ అయితే చూసుకోండి గైస్. సైజ్ మీకు నచ్చినంత పెట్టుకొని దీన్నైతే గుర్తుపెట్టుకోండి. 1547 ఉంది కదా! సో, దీనైతే గుర్తుపెట్టేసుకోండి గైస్. ఎందుకంటే ప్రతిదానికి కూడా ఇదే సైజ్ యాడ్ చేయడానికి. నెక్స్ట్ అయితే పక్కకు స్క్రోల్ చేస్తే స్ట్రోక్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా! దాన్ని ఎనేబుల్ చేసేయండి. చేసేసి ఇక్కడ మీరు ఏ కలర్ ఇవ్వాలనుకుంటే ఆ కలర్ అయితే ఇచ్చేసుకోండి. నేనైతే యెల్లో కలర్ అయితే యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇచ్చేసాకైతే ఇక్కడ స్ట్రోక్ పెడతాను ఉంది కదా! అదైతే ఒక 7 అయితే ఇచ్చేసేయండి. ఇచ్చేసి డన్ అయితే నొక్కేసేయండి గైస్. ఇంకా కొంచెం పక్కకు స్క్రోల్ చేస్తే మనకైతే ఇక్కడ 3D షేప్ అనైతే ఉంది కదా!
దాన్నైతే ఎనేబుల్ చేసుకోండి. ఇదే ఇంపార్టెంట్ అనమాట. ఎనేబుల్ చేసుకున్నాకైతే పైకైతే స్క్రోల్ చేయండి. ఇక్కడ డెప్త్ అయితే ఉంది కదా, అదే 7 అయితే పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి డార్కెన్ అయితే 30 అయితే పెట్టుకోండి. ఇంకా ఇక్కడైతే 3D రొటేషన్ అనేది ఉంది కదా, దాన్ని కూడా అయితే ఎనేబుల్ చేసుకోండి. ఇక్కడ ఎక్స్ రొటేషన్, వై రొటేషన్ ఉంది కదా, వీటితోనే మనకు పని అనమాట. ఫస్ట్ ఎక్స్ రొటేషన్ వచ్చేసి అయితే ఎంత పెట్టుకుంటారంటే ఒక 13 అలా అయితే పెట్టుకోండి గైస్. నెక్స్ట్ వచ్చేసి వై రొటేషన్ అనమాట, అదైతే ఒక 20 ఆ మధ్యలో అయితే పెట్టుకోండి గైస్, పర్ఫెక్ట్గా ఉండిపోతుంది. సో చూసారు కదా, మనకైతే ఫోటో ఇమేజ్ యాడ్ చేసుకున్నప్పుడు ఎట్లుందో, తర్వాత 3D రొటేట్ చేసాక ఎలా అయిందో చూసారు కదా. సో ఇదైతే డన్ అనమాట. నెక్స్ట్ ఏం చేస్తారంటే సెకండ్ ఇమేజ్ని అయితే యాడ్ చేసుకోండి. సో ఇక్కడైతే నేను ఈ టైగర్ ఇమేజ్ని అయితే యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, ఇది కూడా ఏం చేస్తారంటే ఇందాక గుర్తుపెట్టుకోమన్నానా రిలేటివ్ సైజ్ అని చెప్పి, సో ఇందాక దానికి ఎంత సైజ్ అయితే పెట్టారో సేమ్ సైజ్ దీనికి కూడా అంతే పెట్టేసేయండి గైస్. సో ఇంతకుముందు పెట్టిన సైజే పెట్టేసుకుంటే మనకు రెండు కూడా ఈక్వల్గా ఉంటాయి అనమాట. సో ఇంతకుముందు ఎంత పెట్టాము 1547 కదా, సో ఇది కూడా సేమ్ సైజ్ అయితే తీసుకున్నాను. నెక్స్ట్ అయితే దీనికి కూడా ఇందాకట్లాగే స్ట్రోక్ అయితే ఇచ్చేసేయండి గైస్. ఇక్కడ స్ట్రోక్ ఆప్షన్ ఉంది కదా, దాన్ని ఎనేబుల్ చేసి దీనికి కూడా ఎల్లో కలర్ ఇద్దాం అనుకుంటున్నాను. ఇచ్చేసి ఇక్కడ స్ట్రోక్ విడ్త్ వచ్చేసి అయితే 7 అయితే ఇచ్చేసేయండి. నెక్స్ట్ ఇంకా పక్కకు స్క్రోల్ చేస్తే 3D షేప్, ఇది కూడా ఎనేబుల్ చేసి సేమ్ ప్రాసెస్ ఇందాకట్లాగే డెప్త్ 7, అలాగే డార్కెన్ 30 అండ్ 3D రొటేషన్ వచ్చేసి అయితే ఫస్ట్ దానిలా కాకుండా ఇదైతే కొంచెం డిఫరెంట్ అయితే ఉంటుంది గైస్. ఫస్ట్ వై రొటేషన్ వచ్చేసి అయితే ఇందాక ప్లస్లో పెట్టాను కాబట్టి ఇది కూడా మైనస్లో పెట్టాలన్నమాట, ఎందుకంటే ఇట్ సైడ్ రొటేట్ కావాలి కాబట్టి. సో -20 అయితే పెట్టేసుకోండి. నెక్స్ట్ ఎక్స్ రొటేషన్ వచ్చేసి అయితే ఇదైతే ఒక 16 అయితే పెట్టేసుకోండి గైస్. 16, 17 పెట్టుకున్నా సరే. సో 16 పెట్టుకున్నాకైతే డన్ అయితే నొక్కేసేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అయితే మధ్యలో ఇమేజ్ అనమాట. సో ఈ మధ్యలో మీరు ఏది తీసుకోవాలంటే అది తీసేసుకోండి. నేనైతే ఒక ఇమేజ్ అయితే తీసుకుంటాను. ఓకే, లయన్ ఇమేజ్. ఓకే గైస్, ఇమేజ్ తీసుకున్నాకైతే ఇందాకట్లాగే రిలేటివ్ సైజ్ ఉంది కదా, దాంట్లోకి వెళ్ళి అయితే ఆ రెండు కేసు అయితే పెట్టారో దీన్ని కూడా సేమ్ అయితే పెట్టండి. ఇందాక అయితే ఎంత పెట్టాము 1547 కదా, సో ఇది కూడా సేమ్ సైజ్ అయితే తీసుకోండి. ఇంకా సైజ్ అడ్జస్ట్ చేసాకైతే డన్ నొక్కేసి ఇంకా సేమ్ ఇందాకట్లాగే స్ట్రోక్ ఆప్షన్లోకి అయితే వచ్చేసేయండి. స్ట్రోక్ అయితే ఎనేబుల్ చేసుకోండి. దీనికి కూడా సేమ్ స్ట్రోక్ విడ్త్ వచ్చేసి అయితే ఒక 7 అయితే పెట్టేసుకోండి. సో ఇందాకటి కలర్ అయితే ఎల్లో కదా, సో మర్చిపోయాను, మళ్ళీ ఎల్లో కలర్ అయితే పెట్టేసుకుంటున్నాను. సో ఇంకా అన్నీ అయిపోయాకైతే నెక్స్ట్ అయితే 3D షేప్ అనమాట. సేమ్ అన్ని ప్రాసెస్ అయితే సేమ్ ఉంటుంది గైస్, బట్ లాస్ట్లో ఎక్స్ రొటేషన్, వై రొటేషన్ ఉంది కదా, వీటిలోనే కొంచెం డిఫరెంట్ అయితే ఉంటుందన్నమాట. సో దీనికి ఫస్ట్ వచ్చేసి అయితే ఎక్స్ రొటేషన్ వచ్చేసి అయితే ఒక 16 అయితే పెట్టేసుకోండి. వై రొటేషన్తో ఇక్కడైతే ఏం పని లేదు. సో ఎక్స్ అయితే 16 అయితే పెట్టేసుకొని డన్ అయితే నొక్కేసేయండి గైస్. ఇంకా నెక్స్ట్ ఏం చేస్తారంటే ఈ ఇమేజెస్ని అయితే మంచిగా అయితే అడ్జస్ట్ చేసుకోండి గైస్. మీకు ఏ ఇమేజ్ ఎక్కడ ఉండాలి, ఎంతలో ఉండాలని అయితే ఇంకా మీకు కావాల్సినట్టుగా అయితే అడ్జస్ట్ చేసి పెట్టేసుకోండి గైస్. మీకు ఆ లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ మంచిగా చూసి అయితే పెట్టేసుకోండి. మూడు కూడా సేమ్ ఒక లైన్లో వచ్చేటైతే పెట్టుకున్నాకైతే టెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసి టెక్స్ట్ అయితే తీసుకోండి గైస్. ఇక్కడ ఏంటంటే వాటికి వచ్చిన వ్యూస్ అయితే ఉంటాయి కదా, సో వాటిని చూపించడానికి అనమాట. సో అలా వాటికి ఎన్ని వ్యూస్ వస్తే అంత అయితే టెక్స్ట్ అయితే వేసుకోండి. నేనైతే ఒక 50 మిలియన్ అన్నట్టు అట్లా ఏదో నార్మల్గా అయితే పెడుతున్నాను. పెట్టాకైతే దీనికైతే ఏం చేస్తారంటే ఫంట్ ఆప్షన్లోకి వెళ్ళి దీనికి ఏ ఫంట్ అయితే సెట్ అవుతుందో దాని అయితే చూసుకోండి. నేనైతే చూసుకుంటున్నాను ఏది బాగుంటుందని అయితే. అంటే అది వ్యూస్ అనేది మనం ఏది ఆర్టిఫిషియల్గా పెట్టినట్టు అనిపించొద్దు, అది అక్కడ ఉన్నట్టే అనిపించాలి. సో అందుకని పెట్టుకున్నాకైతే మంచిగా ఒక కలర్ అయితే యాడ్ చేసుకోండి గైస్. అంటే వ్యూస్ ఏ కలర్లో ఉంటాయో సో అట్లయితే యాడ్ చేసుకోండి, మరి ఓవర్గా పెట్టకండి. సో ఇంకా అలా కలర్ కూడా అడ్జస్ట్ చేసుకున్నాకైతే మొత్తం లాస్ట్ వరకు అయితే స్క్రోల్ చేయండి గైస్. స్క్రోల్ చేస్తే మనకు లాస్ట్లో రిఫ్లెక్షన్ అనేది ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాన్ని అయితే ఎనేబుల్ చేసుకోండి. సో ఇదేంటంటే గైస్, మీరైతే అక్కడ 50 మిలియన్ అయితే టైప్ చేశారు కదా, దాంతే షాడో రిఫ్లెక్షన్ అయితే కింద పడుతుంది అనమాట. సో దాన్ని అయితే మీరు అడ్జస్ట్ చేసి అయితే పెట్టుకోండి. నేనైతే ఒక 3, 4 అలా అయితే పెడదామని చూసుకుంటున్నాను. ఓకే, 4లో అయితే బాగుంది. సో ఇంకా డన్ నొక్కేసాను. సో ఇదంతా అయిపోయినాక నెక్స్ట్ ఏం చేస్తారంటే దీనికైతే కాపీ అయితే తీసుకోండి గైస్. ఇంకా 2 ఉన్నాయి కదా, రెండుకి కూడా 2 కాపీలు అయితే తీసుకోండి. తీసుకున్నాకైతే వీటిని అయితే అడ్జస్ట్ చేసుకుంటూ వచ్చి, అంటే మీరు చేతితో డ్రాగ్ చేస్తే కొంచెం అటు ఇటు పోతాయి కాబట్టి పొజిషన్లోకి వచ్చి అయితే మంచిగా దీన్ని అయితే అడ్జస్ట్ చేసుకుంటూ అయితే ఇక్కడ వరకు తీసుకొచ్చేయండి. తీసుకొచ్చేది నేను ఇమేజ్ మీద ఎలా పెడుతున్నానో చూడండి, మీరు కూడా తీసుకొచ్చి సేమ్ ఎగ్జాక్ట్లీ అలా అయితే పెట్టేసుకోండి. రెండింటిని కూడా అడ్జస్ట్ చేసి పెట్టేసుకోండి. సో ఇలా పెట్టేసుకున్నాకైతే డన్ నొక్కేసి ఏం చేస్తారంటే వీటి టెక్స్ట్ అయితే ఉంది కదా గైస్, కొంచెం పక్కకు స్క్రోల్ చేసి ఇక్కడ ఎడిట్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ అన్నిటికి కూడా సేమ్ 50 మిలియన్ పెట్టకుండా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి పెడదాం అనుకుంటున్నాను. సో దీనికైతే దానికి 50 పెట్టాం కాబట్టి దీనికి 15 పెడదాము. సో 15 పెట్టేసి అయితే డన్ నొక్కేయండి. ఇంకా సెకండ్ ఉంది కదా, సో దానికి కూడా మీకు ఎంత కావాలంటే అంత అయితే పెట్టేసుకోండి. నేనైతే ఇంకొక 100 పెడదాం అనుకుంటున్నాను, ఎందుకంటే మధ్యలో ఉంది కాబట్టి. సో దీనికి 100 పెట్టేసాకైతే ఇంకా నెక్స్ట్ ఏం చేస్తారంటే గైస్, అక్కడ పొజిషన్ అనే ఆప్షన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి మంచిగా అయితే అడ్జస్ట్ చేసుకోండి.
అంటే కొంచెం బయటికి లోపల కాకుండా సైజ్ కూడా ఇంకేమైనా కావాలంటే వాటన్నిటినైతే మంచిగా అడ్జస్ట్ చేసి అయితే పెట్టేసుకోండి. మూడిటి కూడా అడ్జస్ట్ చేసి పెట్టేసుకున్నాకైతే ఇంకా మీరేమన్నా థంబ్‌నెయిల్ ఇంకేమైనా పెట్టాలంటే కూడా పెట్టుకోవచ్చు గైస్. లైక్ ఏంటంటే నేను ఒక మనీని అయితే చూపిద్దాం అనుకుంటున్నాను. అంటే ఇలాంటి వీడియోస్ చేయడం వల్ల ఇలాంటి వ్యూస్ వస్తే మీకు కూడా ఇలా మనీ వస్తుంది అనే దానికి. సో కాబట్టి ఇలా మనీ పిఎన్జీస్ అయితే తీసుకొచ్చి అయితే ఇట్లయితే అడ్జస్ట్ చేసి పెట్టుకోవచ్చు. లేదు మీరు ఇంకేమన్నా నేను ఈ యాప్లో ఇది చేశాను, దీంట్లో ఈ థంబ్‌నెయిల్ ఇట్లా చేశానని పెట్టుకోవాలనుకుంటే సో మీరు అవి కూడా తీసుకొచ్చి అయితే పెట్టుకోవచ్చు. లైక్ పిక్సెల్ యాప్ది ఇంకేమన్నా చేసుంటే వాడిది కూడా తీసుకొచ్చి అయితే ఇట్లా అడ్జస్ట్ చేసే పెట్టుకోవచ్చు. సో నాకెందుకో ఈ మనీ ఇది పెడితే బాగుంటుంది అనిపిస్తుంది. సో కాబట్టి నేనైతే దీన్ని తీసుకొచ్చి అయితే అడ్జస్ట్ చేసుకుంటున్నాను. మీరు అలా ఇంకేమైనా పెట్టాలంటే సో వాటిని కూడా తీసుకొచ్చి అయితే ఇలా లాస్ట్ వరకు అయితే అడ్జస్ట్ చేసి అయితే పెట్టేసుకోండి. సో ఇంకా మీరు ఇంకేమైనా పెట్టాలనుకుంటే పెట్టేసుకోండి గైస్. మీరు ఇంకేమంటారు ఇక్కడ షార్ట్స్ రీల్స్ చేసినట్టు కూడా పెట్టాలనుకుంటే అయితే క్రోమ్లో వెళ్ళి ఇప్పుడు షార్ట్స్ పెట్టాలంటున్నారు అనుకోండి, యూట్యూబ్ షార్ట్స్ పిఎన్జీ అని కొడితే అవి వస్తుంది. ఇలాంటి మనీ పెట్టాలంటే మనీ పిఎన్జీ అని కొడితే అవి కూడా వస్తాయి. సో వాటిని అయితే తీసుకొచ్చి అయితే పెట్టేసుకోండి. పెట్టేసుకున్నాకైతే అన్నిటికైతే లాక్ అయితే వేసేయండి గైస్, ఏ కూడా కదలకుండా. సో ఇంక అన్నిటికీ లాక్ వేసుకున్నాకైతే నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇప్పుడు ఇంకొకటి అయితే కావాలి గైస్ మనకి ఏంటంటే గ్లోయింగ్ పిఎన్జీ అనమాట. క్రోమ్లో వెళ్ళి గ్లోయింగ్ పిఎన్జీ అని కొడితే అది కూడా వస్తుంది. సో దాన్ని అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. నా దగ్గర అయితే ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకునేది అయితే ఒకటి ఉంది. సో నేనైతే దాన్ని అయితే తీసుకుంటున్నాను. తీసుకున్నాకైతే దీన్ని ఏం చేస్తారంటే మీరు చేసే థంబ్‌నెయిల్‌కి మీరు పెట్టిన ఇమేజెస్కి ఆ పిఎన్జీ సెట్ అవుతుందా లేదా చూసుకోండి. సెట్ అవ్వదనుకుంటే మీరు ఏ కలర్ కావాలంటే అక్కడైతే దాని మీద క్లిక్ చేసి కలర్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మీకు నచ్చిన కలర్ అయితే తీసుకోండి. సో దీనికైతే నేను ఎల్లో కలర్ అయితే సెట్ అవుతుంది అనుకుంటున్నాను. సో అలాగే మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అయితే తీసుకోండి. తీసుకున్నాకైతే డన్ నొక్కేసి దీనికి ఏం చేస్తారంటే ఇంకా 2 ఇమేజెస్ ఉన్నాయి కాబట్టి ఆ రెండిటికి ఇంకొక కాపీ అయితే తీసుకోండి. అంటే డూప్లికేట్ అయితే తీసేసుకోండి రెండిటికి కూడా. తీసుకున్నాకైతే ఆ ఇమేజ్ పైన అయితే పెట్టేసేయండి. పెట్టేసి లేయర్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఒక్కొక్క దాన్ని అయితే ఆ ఇమేజ్ ఉంది కదా దాని కిందికైతే తీసుకెళ్ళండి. అది ఎలా అంటే ఏం లేదు గైస్, ఇక్కడ లాస్ట్లో డాట్స్ అయితే ఉన్నాయి కదా దాని మీద ప్రెస్ చేసి అలా కిందికి స్క్రోల్ చేస్తే ఆటోమేటిక్గా అయితే వచ్చేస్తుంది అనమాట. సో తీసుకెళ్ళి ఆ ఇమేజెస్ కింద అయితే పెట్టేసుకోండి మూడింటిని కూడా. సో ఇలా మీరు ఫాస్ట్గా అయితే అడ్జస్ట్ అయితే చేసేసుకోండి. సో గైస్ ఇది నేను అడ్జస్ట్ చేసేలోపు ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే మన వీడియోస్ కానీ మీకు వర్త్ అనిపిస్తే వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. లేదు వేస్ట్రా అనుకుంటే లైట్గా వదిలేసేయండి. సో ఇంకా మీరు ఇలా అడ్జస్ట్ చేసుకున్నాకైతే ఇంకా మీరేమన్నా ఇంకా దీంట్లో ఇంకా పైన హైబ్రిడ్ యానిమల్స్ అని ఇలా పెట్టాం కదా వాటికి కూడా పెట్టుకోవాలంటే సింపుల్గా దాన్ని ఇంకొక కాపీ అయితే తీసుకొని అయితే పెట్టేసుకోవచ్చు. లేదు ఇంతవరకే లైట్ అనుకుంటే వదిలేసేయండి. అలాగే గైస్ చూసుకోండి, ఇంకా మీరు అయిపోయినాక కూడా ఇంకేమైనా పెట్టాలి ఇంకేమైనా టెక్స్ట్ ఇవ్వాలనుకుంటే ఒకసారి అయితే చూసుకోండి. లేదు మీకు పర్ఫెక్ట్ అనిపిస్తుందంటే ఇంకా నెక్స్ట్ పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ ఇమేజ్ అనేది ఉంది కదా దాని మీద క్లిక్ చేసి ఇక్కడ జేపీజీ తీసేసి పిఎన్జీలోకి అయితే కన్వర్ట్ చేయండి. సో ఇక్కడ కస్టమ్లో వచ్చేసి అయితే మీకు ఏ క్వాలిటీలో కావాలంటే ఆ దాంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఇంకా సేవ్ టు గ్యాలరీ నొక్కేస్తే ఇంకా మన థంబ్‌నెయిల్ అయితే రెడీ అయిపోయినట్టే. ఇంకా మీరు నేను మెయిన్గా స్పెషల్గా దేనికోసం చేశానంటే లైక్ ఆ ఎల్లో బార్డర్ అయితే పెట్టాను కదా ఇమేజ్కి అయితే 3D షేప్ ఎనేబుల్ చేసి. సో ఇలాంటివి ఓన్లీ హైబ్రిడ్ యానిమల్ వీడియోస్కే కాకుండా ఇంకా వేరే వాటికి కూడా చేసుకోవచ్చు. సేమ్ నేను ఏదైతే ప్రాసెస్ చెప్పానో అలాగే ఉంటుంది. బట్ అక్కడ మీకు నచ్చిన ఇమేజ్ పెట్టుకుంటే డన్ గైస్. సో ఇంకా నేనైతే ఇంకేమీ మిస్ చేయలేదు అనుకుంటున్నాను. ఇంకేమన్నా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ అయితే ఉంటుంది, దాంట్లో అయితే మీ డౌట్స్ అయితే అడిగేసేయండి. నేనైతే క్లారిఫై చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఇంకా ఇది గైస్ ఇవాళటి వీడియో. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు బాయ్ ఫ్రెండ్స్, బై లవ్ యూ ఆల్.